ఒక రాజుకు రాణికి 12 మంది కొడుకులు ఉండేవారు. లేని దానికోసం తప్పించడం మానవ స్వభావం కనుక రాణి తన కడుపున ఆడపిల్ల కలగకపోయినే అని చాలా బాధపడేది. ఒకనాడు ఆమె దేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే అందమైన దేవి విగ్రహాన్ని చూసి నాకు ఇలాంటి కూతురు పుడితే నా కొడుకులందరూ లేకపోయినా విచారించను కదా అనుకున్నది మనసులో. వెంటనే ఆమె శరీరం అంతా అదిరినట్టయింది. పాపిష్టిదాన్ని, ఎలాంటి కోరిక కోరాను, ఎందుకు ఇలా కోరాను అని ఆమె తన మనసులో కుళ్ళిపోయింది. కానీ కాలక్రమాన ఆమె ఆ సంగతి మర్చిపోయింది కూడా. తన కోరిక నిజంగా నెరవేరుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాణి గర్భవతిగా ఉండి సకాలాన ఒక ఆడపిల్లను కన్నది. ఆ పిల్ల భూమి మీద పడ్డ క్షణంలోనే 12 మంది రాజకుమారులు అడవి బాతులుగా మారి ఆకాశ మార్గాన ఎటో ఎగిరిపోయారు. వారి జాడ ఎవరికీ తిరిగి తెలియరాలేదు. 12 ఏళ్లు గడిచాయి. రాజకుమార్తె అపూర్వ లావణ్యవతిగా ఎదిగి వచ్చి ఆలయంలోని దేవీ విగ్రహానికి ప్రాణం వచ్చిందా అన్నట్లుగా కనిపించసాగింది. తనకు 12 అన్నలుండేవారని, తాను పుట్టిన క్షణానే వారు పక్షులుగా మారి ఎటో వెళ్ళిపోయారని ఆమె విన్నది. కానీ అలా జరగడానికి కారణం ఏమిటో ఆమెకు తెలియదు. అస్తమానము ఒంటరిగా ఉండడం చేత తన దగ్గర అన్నలు లేని కొరత ఆమెను మరింతగా బాధిస్తూ వచ్చింది. చివరకు ఆమెకు అన్నలను గురించి నిజం తెలుసుకోవాలన్నది ఒక మనోవ్యాధిగా పరిణమించింది. తన కూతురు దుస్థితి చూడలేక రాణి ఆమెతో జరిగిందంతా చెప్పేసింది. రాజకుమార్తె తల్లినేమీ అనక, నా అన్నలు పక్షులు కావడానికి నేనే కారకురాలని అన్నమాట. పాపం 12 ఏళ్లుగా వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారో నేను వెళ్ళి వాళ్ళను కలుసుకొని సాధ్యమైతే వారిని మామూలు మనుషులుగా చేస్తాను అన్నది. కళ్ళ ఎదుట కనిపిస్తున్న ఒక్క బిడ్డ తనకు కాకుండా పోతుందేమోనని భయపడి రాణి భటులను ఆమెకు రాత్రి మగళ్ళలో కాపలా ఉండమన్నది. అయినా ఆ రోజు అర్ధరాత్రి వేళ రాజకుమార్తె రాజగృహం వదిలిపెట్టి అరణ్య మార్గం పట్టి ప్రయాణం సాగించింది. ఆమె తన వెంట కొంత ఆహారం తెచ్చుకున్నది. అదిగాక అడవిలో ఆమెకు అనేక రకాల ఫలాలు కూడా దొరికాయి. ఆమె ఆ రాత్రి మర్నాడు పగలు నడిచి సాయంకాలానికల్లా ఒక కుటీరం చేరుకున్నది. దాని చుట్టూ పూల మొక్కలు విరగబూచి ఉన్నాయి. లోపల ఒక భాగంలో వంట సిద్ధం చేసి ఉన్నది. మరొక భాగంలో 12 పక్కలున్నాయి. ఆమె కుటీరమంతా కలయి చూసేంతలో బయట అడుగుల చప్పుడయింది. మరుక్షణం 12 చక్కని యువకులు లోపలికి వచ్చారు. వారందరికీ ఆమెను చూస్తూనే ఆశ్చర్యము విచారము కలిగినట్లు కనిపించింది. నిన్నే అభాగ్య దేవత ఇక్కడికి తీసుకువచ్చింది. ఒక ఆడపిల్ల కారణంగా మేము తల్లిదండ్రులకు దూరమై పగలల్లా బాతుల రూపంలో బతుకుతున్నాం. 12 ఏళ్లుగా ఈ శాపం మమ్మల్ని వేధిస్తున్నది. అందుచేత మాకు ఆడపిల్ల దొరికినట్లయితే దాన్ని చంపేస్తామని శపథం చేశాం. నిన్ను చూస్తే అందంగా ఉన్నావు, అమాయకురాల్లాగా కనిపిస్తున్నావు. నీ ప్రాణాలు తీయడం అన్యాయమే, కానీ మా శపథం దాటరానిది అన్నారు యువకులు. కావచ్చు, కానీ నేనే మీ చెల్లెల్ని. మీ సంగతంతా నిన్ననే నాకు తెలిసింది. తెలియగానే మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు ఈ దుర్గతి తప్పించుతామనే ఉద్దేశంతో బయలుదేరి ఇక్కడికి వచ్చాను అన్నది రాజకుమార్తె. ఆమె అన్నలు సిగ్గుతో తలలు వంచి ఎందుకు చేశామా ఈ దిక్కుమాలిన శపథం అని గొణుక్కున్నారు. ఆ సమయంలో వాకిలి వద్ద ఒక స్త్రీ కనిపించి, చాలండి మీ శపథము మీరును. ఆ పిల్ల మీద చేయి చేసుకున్నారో మిమ్మల్ని చెరువులో పాచిగా మార్చేయగలను. జాగ్రత్త. ఏమిటనుకుంటున్నారు? ఆ పిల్ల మీకున్న శాపాన్ని పోగొట్టడానికే వచ్చింది. అయితే అది సులభం కాదు. అందుకు గాను ఆమె అతి కఠోరమైన నియమాలు అవలంబించాలి. అడవిలో దొరికే పీచు తెచ్చి పేని ఆమె మీ 12 మందికి 12 చొక్కాలు అల్లాలి. ఈ పని పూర్తి కావడానికి 5 ఏళ్లు పడుతుంది. అంతదాకా ఆమె మాట్లాడరాదు, నవ్వరాదు, ఏడవరాదు. వీటిలో ఏ పని చేసినా వ్రతభంగం కలుగుతుంది. మీరు యావజ్జీవము పక్షులుగానే ఉండిపోతారు. కనుక మీరు ఆమెను మీ మేలు కొరకైనా 1000 కళ్ళతో కనిపెట్టి కాపాడండి అని హెచ్చరించి అంతర్ధానమైంది. అన్నలందరూ పరమానంద భరితులై తమ చెల్లెలను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. చెల్లెల అన్నల విమోచనం కొరకు వ్రతం పట్టి వారికి కావలసిన చొక్కాలు తయారు చేయసాగింది. 3 ఏళ్లు గడిచాయి. ఈ కాలంలో ఆమె మాట్లాడలేదు, నవ్వలేదు, ఏడవలేదు. అప్పటికి 8 చొక్కాలు తయారయ్యాయి. ఒకనాడు ఆమె పూల మొక్కల మధ్య తోటలో కూర్చుని దారం వడుకుతూ ఉండగా ఒక రాజకుమారుడు బయట వాకిలి వద్దకు వచ్చి లోపలికి రావచ్చా అని అడిగాడు. ఆమె తల ఆడించిన మీదట అతను లోపలికి అడుగుపెట్టి ఆమె ఉన్న చోటుకు వచ్చి తాను అరణ్యం అవతల ఉండే నగరానికి రాజునని, వేటకై వచ్చానని ఆమెకు చెప్పాడు. అంతటితో పోనివ్వక అతను ఆమెను తన వెంట రాజధానికి వచ్చి తనను పెళ్లాడమని వేడుకున్నాడు. అతనికి తనపై ప్రేమ కలిగినట్లు ఆమె గ్రహించింది.
నిజానికి అతనిపై ఆమెకు కూడా అంత ప్రేమ కలిగింది. కానీ ఆమె తన అన్నలను వదిలిపెట్టి వెళ్ళలేక చాలాసార్లు తల అడ్డంగా తిప్పింది. కానీ చిట్ట చివరకు ఆమె అతని ప్రార్థనకు లొంగిపోయి తల ఆడించి అతని చేతిలో చెయ్యి వేసి తన సమ్మతిని సూచించింది. తాను ఈ యువకుడైన రాజు వెంట వెళ్ళినప్పటికీ తన అన్నలు తన జాడ తెలుసుకోగలుగుతారని ఆమెకు తెలుసు. అతని వెంట బయలుదేరే ముందు ఆమె తను సిద్ధం చేసుకున్న చొక్కాలను ఒక తట్టలోను, తాను పోగు చేసి తెచ్చుకున్న పీచును మరొక తట్టలోను వెంట తీసుకున్నది. ఈ తట్టలను రాజు యొక్క నౌకర్లు ఎత్తుకున్నారు. తర్వాత రాజు ఆమెను తన గుర్రంపై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అంతలోనే వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగిపోయింది. చూపులను బట్టే కాక ప్రవర్తనను బట్టి కూడా రాజు తన భార్య తప్పక ఏ రాజకుమార్తె అయి ఉంటుందని రూఢి చేసుకున్నాడు. అతను తాను ఆమెను వివాహం చేసుకున్నందుకు ఏమాత్రమూ పశ్చాత్తాపపడలేదు. కానీ అతని సవతి తల్లి మాత్రం అనవలసిన మాటలన్నీ అన్నది. ఆమె ఏ కోయవాడి కూతురు అయి ఉంటుందని ఆమె ఉద్దేశం. తాను రాజు సర్వస్వతంత్రుడు గనుక అతను తన సవతి తల్లి మాటలు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఆమె కూడా తన అన్నల కోసం చొక్కాలు అల్లే పని మాత్రం మానలేదు. 1 ఏడాది గడిచింది. ఆమె ఒక చక్కని మగబిడ్డను ప్రసవించింది. రాజు ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. ఆ భార్యాభర్తల పొంగు, పిల్లవాడు పుట్టినందుకు జరిగిన ఉత్సవాల వైభవము చూసి రాజుగారి సవతి తల్లి కళ్ళలో నిప్పులు పోసుకున్నది. తన సవతి కొడుకును మనసు భార్య పట్ల విరిగేలాగా చేయడానికి ఆమె ఒక దురాలోచన చేసింది. బాలింతరాలకి మత్తుమందు ఇప్పించింది. తరువాత ఆమె చంటి బిడ్డను ఎలా మాయం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా కిటికీలో నుంచి తోటలో నోరు తెరుచుకొని అర్రు చాచుకుని ఉన్న తోడేలు ఒకటి కనిపించింది. వెంటనే ఆమె కిటికీ వద్దకు బిడ్డను తీసుకుపోయి బయటకు విసిరివేసింది. తోడేలు ఒడుపుగా ఆ బిడ్డను నోట కరుచుకొని వెనక్కి తిరిగి అతి వేగంగా అడవులకేసి వెళ్ళిపోయింది. తర్వాత సవతి రాజమాత తన వేలు చీరుకొని ఒళ్ళు తెలియని నిద్రమత్తులో ఉన్న బాలింతరాలు మూతికి రక్తం రాసి తన దారిన తాను అవతలకు వెళ్ళిపోయింది. రాజు వేట నుంచి తిరిగి వచ్చేసరికి సవతి తల్లి ఎదురై ఎంత పని జరిగిందో చూడు నాయనా అని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి ముసలి కన్నీళ్లు కార్చుతూ అతని భార్య పడుకుని ఉండే గది లోపలికి లాక్కొని చూపింది. తన భార్య మూతికి రక్తము, పక్కలో పిల్లవాడు లేకపోవడము చూసి రాజు భయదుఃఖాలతో సతమతమయ్యాడు. ఈ వార్త పైకెక్కడా పొక్కరాదని అతను ఆజ్ఞాపించాడు. ఏ తోడేలో వచ్చి తల్లి పక్కలో ఉన్న పిల్లవాడిని ఎత్తుకుపోయినట్లు అందరికీ చెప్పమని అతను తన సవతి తల్లితో చెప్పాడు. సరే అన్నది. కానీ చాటుగా అందరితోనూ తన కోడలు మూతికి రక్తం ఉండడము, పిల్లవాడు మాయం కావడము గురించి చెప్పింది. ఈ సంఘటన వల్ల అందరికన్నా ఎక్కువ వేదన పడిన మనిషి రాజకుమార్తె. ఒక వంక పిల్లవాడు పోయాడు, మరొక వంక భర్తకు తనపై అనుమానం కలిగింది. ఇంతకు మించిన బాధ ఏముంటుంది? అయినా ఆమె తన బాధను నిగ్రహించుకున్నది. పైకి దుఃఖించలేదు. తన అన్నలకు చొక్కాలు తయారు చేయడంలో నిమగ్నమైంది. అప్పుడప్పుడు ఆమె అన్నలు పక్షుల రూపంలో వచ్చి తోటలోని చెట్ల మీద వాలి, కిటికీల వద్ద వాలి ఆమెను చూసుకుని వెళుతూ ఉండేవారు. మరొక సంవత్సరం గడిచింది. 11 చొక్కాలు పూర్తి అయ్యాయి. 12వది కూడా చాలా వరకు పూర్తి అయింది. ఇంకా కొంచెం కొరవ ఉండగా ఆమెకు మళ్ళీ కాన్పు వచ్చింది. ఈసారి ఆమెకు ముద్దులు మూటగట్టే కూతురు కలిగింది. కిందటిసారిలాగా ఘోరం జరగకుండా రాజు పురిటింటి అహోరాత్రులు దాసీలను కాపలా ఉంచాడు. కానీ దుర్మార్గురాలైన రాజమాత మళ్ళీ దాసీలకు లంచం పెట్టి వారి చేత రాణికి మొత్తమందు పెట్టించింది. ఒళ్ళు తెలియక పడి ఉన్న బాలింతరాలు పక్క నుంచి పసిబిడ్డను తీసి ఈసారి ఎలా మాయం చేద్దామా అనుకుంటుండగా పిలిచినట్లుగా వెనకటి తోడేలే వచ్చి కిటికీ వెలుపల నోరు తెరుచుకుని నిలబడింది. తన సమస్య సులువుగా తీరిందనుకుని రాజమాత చంటి బిడ్డను తోడేలుకు విసిరివేసింది. తోడేలు ఒడుపుగా ఆ బిడ్డను నోటితో అందుకుని వెళ్ళిపోయింది. వెనకట్లాగే రాజమాత రాణికి తన రక్తం రాసి పెద్ద పెట్టిన కేకలు పెట్టి అందరినీ పురిటి గదిలోకి పోగు చేసింది. రాణి తన బిడ్డను తానే తిన్నదని అందరూ నమ్మారు. రాణి ఎలాంటి దుస్థితిలో పడిందంటే ఆమె మెదడు రాయిలాగా అయిపోయింది. తన ఆఖరి ఘడియ దగ్గర పడిందని ఆమెకు తోచింది. అయినా ఆమె తన వ్రతాన్ని భంగం కానివ్వక 12వ చొక్కా పూర్తి చేయడానికి ఉపక్రమించింది. దాన్ని పూర్తి చేయడం తప్ప ఆమెకు మరేమీ పట్టలేదు. ఈ లోపుగా రాజభవనంలో ఆమెను గురించి తర్జన భర్జనలు జరిగాయి. రాజు ఆమెను తీసుకుపోయి అరణ్యం మధ్యలో ఉన్న కుటీరంలో వదిలిపెడదామన్నాడు. అందుకు రాజమాత యంత్రమాత్రము సమ్మతించలేదు. అలాంటి పాపాత్మురాలిని సజీవంగా చితిపైన దహించడమే తగిన శాస్తి అని ఆమె అన్నది. రాజోద్యోగులు, న్యాయాధికారులు కూడా ఆమెతో ఏకీభవించారు. చేసేదేమీ లేక ఆ సాయంకాలం తన భార్యను సజీవంగా దహించవలసిందిగా శాసించాడు. నిర్ణయించబడిన వేళకు రాజభటులు వచ్చి ఆమెను ప్రేతభూమికి తీసుకుని వెళ్ళారు.
ఆమె తాను తయారు చేసిన చొక్కాలను, పూర్తిగా వచ్చే చొక్కాను కూడా తన వెంట తీసుకుని భటుల వెంట బయలుదేరింది. ఆమెను చితి మీద ఎక్కించినప్పుడు కూడా ఆ చొక్కాకు ఆఖరి కుట్లు కుడుతూనే ఉన్నది. ఆ పని పూర్తి అవుతూనే ఆమె చితి మీద చివాలున లేచి నిలబడి, నేనే పాపమో ఎరుగను, రాజుగారిని పిలవండి అని కేకలు పెట్టింది. ఆమె నోరు తెరిచి మాట్లాడడం చూసి అందరూ దిగ్భ్రాంతులై చూస్తూ ఉండగా ఎక్కడి నుండో 12 పక్షులు ఎగిరి వచ్చాయి. ఒక్కొక్కటి ఆమెను సమీపించడము, దానికి ఆమె ఒక చొక్కా కప్పడము, వెంటనే అది ఒక అందమైన యువకుడిగా మారడము జరిగింది. 12 పక్షులు 12 రాజకుమారులుగా మారారు. వారందరూ కలిసి ఆమెను చితిపై నుంచి కిందకి దించారు. అదే సమయంలో రాజు అక్కడికి వచ్చారు. ఏమి జరిగింది అతను అర్థం చేసుకునే లోపుగా ఒక స్త్రీ ఒక చంటి పిల్లను ఎత్తుకుని మరొక చిన్న కుర్రవాణ్ణి నడిపించుకుంటూ అక్కడికి వచ్చి ఆ పిల్లలను వారి తల్లికి అప్పగించింది. ఈ సంఘటనలన్నీ చూసిన వారి ఆనందానికి అవధే లేదు. రాజు తన భార్యతోనూ బిడ్డలతోనూ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన సవతి తల్లిని ఏం శిక్షించాడో మనకు తెలియదు, కానీ ఆమె మరెన్నడూ వారి ఆనందానికి అడ్డే రాలేదు.